అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ట్రంప్ సర్కార్ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. సోషల్ వెట్టింగ్ పేరుతో ఇప్పటికే విద్యార్థులకు కఠిన పరీక్షలు పెడుతోంది. తాము జారీ చేసే ప్రతి వీసాను జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగా తాము పరిగణిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక నుంచి DS-160 ఫామ్లో దరఖాస్తుదారులు గత 5 ఏళ్లలో వారు వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్లు, హ్యాండిళ్లను ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందని వెల్లడించింది. దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా సరైందే అని అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వివరాలు ఇవ్వకపోతే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని అమెరికా హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికా వీసాలను పొందే అవకాశం కూడా చేజారవచ్చని తెలిపింది. FMJ కేటగిరీలకు చెందిన నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేసేవారి కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు కొత్త వీసా స్క్రీనింగ్ నిబంధనలతో ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులతో పాటు అమెరికా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకునే వారంతా సోషల్ మీడియా ప్రొఫైళ్లను పబ్లిక్ మోడ్లో పెట్టుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది. DS-160 ఫామ్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం దరఖాస్తుదారుల ప్రొఫైళ్లను తాము పరిశీలిస్తామని తెలిపింది. అయితే భారతీయ పౌరుల చట్టబద్దమైన ప్రయోజనాలు కాపాడటానికి అమెరికాతో చర్చలు కొనసాగిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వారిని దేశం నుంచి తిరిగి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే వలసదారులపై మరింత కఠిన చర్యలకు ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లక్షల మంది శరణార్థుల దరఖాస్తులను తిరస్కరించి వారిని వేగంగా బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే స్వదేశాల్లో అణిచివేత, హింసకు గురైన వారు అమెరికా చట్ట ప్రకారం ఆశ్రయం కోరే అవకాశం ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి వచ్చి ఆశ్రయం కోరేవారిని పూర్తిగా అడ్డుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఏజెన్సీల వద్ద 14.5 లక్షల శరణార్థుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో వీలైనంత ఎక్కువ దరఖాస్తులను తిరస్కరించి వారిని వేగంగా అమెరికా నుంచి బయటకు పంపేందుకు ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.